హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ అయితే ఫ్రాన్స్ ఫ్రై. ఫ్రాన్స్ను కొబ్బరేనండి. కొబ్బరి ఒకటి, ఎండు కొబ్బరి ఒకటి ఉంటే చాలు ఫ్రాన్స్ ఫ్రై చాలా పొడి పొడిలాడుతా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా రొయ్యలన్నిటిని అలా ఉప్పు పసుపు వేసుకుంటే అలా వాటర్ అన్నీ ఊరిపోతాయి. వాటర్ అన్నీ తీసేసుకుని జల్లెడ గరిటతో ఓ పక్కన పెట్టేసుకోవాలి ఫ్రాన్స్ని. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒకే ఒక ఉల్లిపాయ వేసుకుని ఎర్రగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని అది కూడా ఫ్రై అయిన తర్వాత ఈ ఫ్రాన్స్ మొత్తం వేసేసుకుని ఫ్రై చేసుకోవటమే. నేనైతే సాల్ట్ కొద్దిగానే వేస్తున్నాను. ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకుని మనం దాన్ని బాయిల్ చేసుకున్నాం కదా ఫ్రాన్స్ని, అందుకని కొద్దిగా వేసుకోండి, టేస్ట్కి తగినట్టు. సరిపోతే మళ్ళీ తర్వాత కలుపుకోవచ్చు. తర్వాత ఒక 50 గ్రామ్స్ ఎండు కొబ్బరి సన్నగా కట్ చేసుకుని మిక్సీ జార్లో మెత్తగా పొడి చేసుకోవాలి. పొడి చేసుకుని ఆ పొడి మొత్తం ఎర్రగా ఫ్రై అయ్యాలి. తెల్లగా ఉన్నదల్లా ఎర్రగా రెడ్ కలర్ వచ్చిన తర్వాత మాత్రమే కారం వేసుకోవాలి. కారం వేసుకుని ఫైనల్గా గరం మసాలా, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకోవటమే. చూసారా ఎలా పొడి పొడిలాడుతూ వచ్చిందో ఫ్రై అయితే. చాలా టేస్టీగా ఉండే ఫ్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.